ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు? ఒరే శర్మ, బా రేపు గుడిలో మీ నాన్నకు బదులు నువ్వు ఉంటే ఎలా ఉంటది? చాలా చండాలంగా ఉంటది. ఎందుకంటే మా బాబు గుళ్ళో ప్రసాదానికి వెళ్తేనే ఎరా నీకు పని పాటలేదా అని తిడతాడు. ఈ గుళ్ళోకి వెళ్ళి మంత్రాలు చదువుతాను నాన్న అనేసి అంటే అరే నీకు మతం అయిందా లేక మందు కొట్టొచ్చావా అని క్లాస్ పీకుతాడు. ఎందుకు బా నాకు ఈ రిస్క్? రే శర్మ, నువ్వు మందు కొట్టినా మీ నాన్న నిన్ను కొట్టినా రేపు పొద్దున్న గుడిలో నువ్వు ఉండాలి, అంతే. అంతేనంటావు? సరే బా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అలాంటిది ఒక్కరోజు గుడిలో పూజారిగా చేయలేనా? చేస్తా, ట్రై చేస్తా. మా బాబుకో బిస్కెట్ వేస్తా, నీ కోరిక తీర్చేస్తా. నానా నా పురోహితం. ఒరే నాలిక మందు పెదవా, నువ్వు పురోహితం చేస్తే ఆ మంత్రాలు కూడా శరణ మహాప్రభు అని దేవుడు పాదాలు పట్టుకుని ఘోషిస్తాయిరా వేధావా. ఇప్పుడు బావకేం చెప్పాలి? రామ్ గోపాల్ శర్మ, ఒరే రామ్ గోపాల్, ఒక యాచకుడి కోసం మరో యాచకుడు తగలడ్డాడు. వేధావాలు ఊరును భ్రష్టు పట్టిస్తున్నారు. ఏంటి పెద్ద శర్మ గారు గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇంట్లో చదువుతున్నారు భేషుగ్గా? నానా ఏంట్రా శర్మ, మీ నాన్నకు నోరు బాలేస్తుంది? బా కార్యం జరగాలంటే కొన్ని కర్మలు అనుభవించాలి బా. నువ్వు నాకు పని అప్ప చెప్పావు కదా, నేను చేస్తాను, నువ్వు ఉండు. నానా నువ్వు ఆగు నానా, నువ్వు ఆడు వెళ్ళిపోతావు. మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళిపోతున్నాను. కండు వాయిటిచ్చి తగలడరా? నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా, లేదంటే నీ విశ్వరూపం ఊరంతా చూస్తుంది, తర్వాత నీ ఇష్టం. అయినా నేను ఒప్పుకోను. యాబ్రాసి వేధవా. భారతి మీద ఒట్టేయిరా. దేనికి నాన్న? మనిషి అన్నాక కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాడు, కానీ నువ్వు దేనికి పనికిరాని పనికి మాలిన వెధవు కదా. ఇది నా నమ్మకం కోసం. నాన్న ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే నాదొక షరతు. ముందు ఆ షరతు ఏంటో చెప్పు, తర్వాత ఒట్టేయాలో లేదో నేను డిసైడ్ అవుతా. ముందు నువ్వు ఒట్టేయి, తర్వాత చెప్తాను. ఒట్టేసి ఇప్పుడు చెప్పు. రేపటి నుంచి నువ్వు పురోహితం స్వీకరించాలంటే ఆ వెధవలతో తిరగడం మానేసి చక్కగా గుళ్ళో ఉండాలి. పట్టుకో. అమ్మా ఇటు జంపు. నా పిచ్చిగాని స్వామి నన్ను అడ్డెట్టుకుని నిన్ను వాడేసుకున్నాడు. ఏంట్లే గుళ్ళోకి వెళ్తున్నారా? లేదురా, గూటి బిళ్ళ ఆడుకుందామని వచ్చా. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చుంటే అదిరిపోయే పూజ చేయించావండి. సర్లే మార్నింగ్ వద్దాం. అది కూడా మీకు కుదరదులేమ్మా. ఏ పొద్దున్నే 2 గంటలకల్లా నేను గుడి తెరిచి 3వ గంటకల్లా మూసేస్తాగా, అప్పటికి మీరు ఇంకా లేవరుగా. అయినా దేవుడి దర్శనానికి వస్తే దరిద్రుల్లా నువ్వు ఎదురుపడ్డావేంట్రా? దరిద్రుడా. అంటే మా నాన్న ముసలోడైపోయాడుగా, అందుకని రిటైర్మెంట్ ఇచ్చేసా. ఇక గుడి పగ్గాలు 2 నా చేతుల్లోనే ఉన్నాయి. అయినా మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీ పేర్లు గోత్రాలు చెప్పిపోండి, ఉదయాన్నే ఫస్ట్ పూజలో మీ పేర్లు దేవుడి చెవిలో వేసేస్తా. వద్దులే, మీ నాన్న ఉన్నప్పుడే. ఆగవే. అయితే మర్చిపోండి, దేవుణ్ణి చూడాలి అనే ఆశ మర్చిపోండి. ఆగవే. కౌండిన్యస గోత్రం చైత్ర. కౌండిన్యస గోత్రోద్భవతి చైత్ర నామధైవతి. ఏమ్మా రాసి మీ తాత వచ్చి చెబుతాడా? కొత్తగా రాసి అడుగుతున్నావేంట్రా? మా హయాంలో అలాగే ఉంటుంది. నచ్చితే చెప్పి చేయించుకోండి, లేదంటే ఇక్కడ నుండి పొండంతే. సరే రావే పోదాం. పూజ బాగా చేయండి. నాది కన్యా రాశి. ఏమిటమ్మా అది? నాది కన్యా రాశి. ఇంకొకసారి. నాది కన్యా రాశి. కన్యా రాశి కన్యే నా లైఫ్ లోకి వచ్చరా, నా లవ్ చాప్టర్ మొదలాయరా. అందమంటే నీదే, నీ పెదవి నవ్వు చాలే, లోకమంతా వేరే నిన్ను చూస్తే మనసు జారే. అందమంటే నీదే, నీ పెదవి నవ్వు చాలే, లోకమంతా వేరే నిన్ను చూస్తే మనసు జారే. ఆ నీలి మబ్బుల్లో నీటి చుక్క నువ్వే, నేలపైకి వచ్చి నా గుండె తడిపినావే. చూసి చూసి
అరే ఎలా 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 చెలియా నా ప్రాణమంతా లాగినావే సఖియా వెన్నెలకైనా చలి పుట్టించే సన్నని నడుమే నీదేగా సూర్యునికైనా సెగలెట్టేసే సురుక్కు చూపే నీదేగా చుక్కల మెరుపు నీలో తళుకో చెయ్యకు పొదుపు నీలో కులుకు చుక్కల మెరుపు నీలో తళుకో చెయ్యకు పొదుపు నీలో కులుకు చూసి చూసి మంత్రమేసి ప్రేమలోన దింపినావే ఎలా 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 చెలియా నా ప్రాణమంతా లాగినావే సఖియా అరే ఎలా 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 చెలియా నా ప్రాణమంతా లాగినావే సఖియా కన్యా రాశి ముద్దుల గుమ్మ నాకై నువ్వే వచ్చావా నిన్ను చూస్తుంటే ఆగదు మనసే అందం కానీ తిన్నావా చెలిమే చేస్తా తోడై వస్తా రోజు నిన్నే ఫాలో చేస్తా చెలిమే చేస్తా తోడై వస్తా రోజు నిన్నే ఫాలో చేస్తా చూసి చూసి మంత్రమేసి ప్రేమలోన దింపినావే ఎలా 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 చెలియా నా ప్రాణమంతా లాగినావే సఖియా అరే ఎలా 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 చెలియా నా ప్రాణమంతా లాగినావే సఖియా స్వామి 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 స్వామీజీ, స్వామి 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 ఏమిట్రా అరుపులు కాకుల్లాగా అసలే నేను ధ్యానంలో ఉన్నాను సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం క్షమించండి స్వామి ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ అవును స్వామి అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాం ఆనందాన్ని తర్వాత పంచొచ్చు ముందు ఆ స్వీట్లు పంచుమామా తీసుకోండి స్వామి ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా రాసే స్వామి ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు ఏం ఆలోచిస్తున్నారు స్వామి ఒక్క రాసే కదరా కలిసింది ఇప్పుడు చూడు భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్యైనా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది అర్థం కాలేదు స్వామి అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది ఆ, ఇంకో దారి లేదా స్వామి ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన దరిద్రం ఇక అంతా పత్యాపారమే పర్లేదు స్వామి 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా ఉం? ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది అవును స్వామి నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది అవునా తెలియదు స్వామి సరే నీ కోసం ఇంకొకటి అడుగుతాను చెప్పు ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ మీకెలా తెలుసు స్వామి నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది అందుకే చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు నేను రక్షిస్తాను దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు ఇక అంతా పత్యాపారమే ఏదేమైనా స్వామి వదిలే ప్రసక్తే లేదు ప్రాణం పోయినా కూడా వదలవా నేను పోయినా పర్లేదు స్వామి నేను చెప్పింది నీ గురించి కాదు అమ్మాయి గురించి స్వామి నిజమే నాయన నీరు పల్లానికి చేరుతుంది నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఇక అంతా పత్యాపారమే అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి నమస్కారం నన్ను దీవించండి స్వామి అతి వినయం దూర్త లక్షణం ఒరే సీనుగా
నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ శివాయ.